అది కూడా ఆ రొట్టెను మేక పచ్చిపాలతో తడిపితే గాని తినలేని పరిస్థితి. మన దేశం నుండి బయట దేశాలకు వలస వెళ్లే కార్మికులకు ఈ వీడియోని షేర్ చేయండి. అది 1993. ఆయన పేరు నజీబ్. ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అందరిలాగే గల్ఫ్ దేశాలకి వెళ్ళాలి అనుకున్నాడు. అందుకు గాను ఆయన తన 5 సెంట్ల స్థలాన్ని అమ్మకానికి పెట్టి దానితో వచ్చిన 55,000 రూపాయల డబ్బుతో వీసా అప్లై చేశాడు. అనుకున్నట్లుగానే ఆయనకు వీసా వచ్చింది. సౌదీలో సూపర్ మార్కెట్ సేల్స్ మ్యాన్ గా పని ఉందని చెప్పారు. ఆయనకు ఒక బిడ్డతో పాటు భార్య 8 నెలల గర్భవతిగా ఉండేది. వారిని కంటి నిండా చూసింది ఆ క్షణం మాత్రమే. అలా ఎంతో ఆనందంగా ఫ్లైట్ ఎక్కాడు నజీబ్. ఫ్లైట్ ముంబైలో టేక్ ఆఫ్ అయ్యి సౌదీలో ల్యాండ్ అయ్యింది. అక్కడ నుండి నాన్ స్టాప్ గా 2 రోజుల ప్రయాణాన్ని చేయించారట. ఆ ప్రయాణంలో అర్థమైన విషయం ఏమిటంటే తాను మోసపోయాను అని అనుకున్నాడు. ఆ రోజు నజీబ్ ని ఎక్కడికి తీసుకెళ్లాలంటే సౌదీ అరేబియా దూరాన ఉన్న ఇసుక ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. ఇక్కడి నుండే నజీబ్ మొట్టమొదటి నరకాన్ని చూశాడు. చుట్టూ ఇసుక, ఎక్కడ చూసినా భయంకరమైన ఇసుక ప్రాంతం, మానవుడే లేని చోటు. దాదాపుగా 700 గొర్రెలు తప్ప అక్కడ ఏమీ కనిపించడం లేదు. తీరా చూస్తే ఆ 700 గొర్రెలను నువ్వే మేపాలి అని అక్కడి నుంచి తీసుకొచ్చిన తన యజమాని చెప్పేశాడు. నువ్వు ఇక్కడి నుండి ఎక్కడికి తప్పించుకోపోలేవు అని ఆషేక్ అతని సోదరుడు అతనిని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే నజీబ్ ను తీసుకొచ్చిన యజమానితో పాటు అతని సోదరుడు మాత్రమే అక్కడ చిన్న షెడ్డులో నివసిస్తున్నారు. కానీ ఆ షెడ్డు లోపలికి నజీబ్ కు ఎంట్రన్స్ లేదు. వర్షానికి, ఎండకి, చలికి, గాలికి ఆ గొర్రెలతో పాటు బయటనే ఉండాలి తప్ప ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్నానం చేయడానికి నీళ్లు ఇవ్వలేదట, మార్చుకోవడానికి బట్టలు ఇవ్వలేదట, కప్పుకోవడానికి దుప్పటి కూడా ఇవ్వలేదట. చివరికి తినడానికి దుబ్బ రొట్టె మాత్రమే ఇచ్చేవారు. అది కూడా ఆ రొట్టెను మేక పచ్చిపాలతో తడిపితే గాని తినలేని పరిస్థితి. కొన్ని రోజుల తర్వాత తన శరీరం నుండి దుర్వాసన రావడం మొదలైంది. ఇవన్నీ భరిస్తూ తన భార్య బిడ్డలను గుర్తు చేసుకున్న నజీబ్ ఆ కన్నీళ్లను ఆపడానికి ఏ దేవుడు దిగి రాలేదు. నజీబ్ ఇక్కడికి వచ్చేటప్పుడు తన భార్య 8వ నెల గర్భవతిగా ఉండేది. తన భార్య ఎలాంటి కష్టాలు పడుతుందో, అసలు డెలివరీ ఎలా అయ్యిందో, ఆడపిల్ల పుట్టిందా, మగపిల్లాడు పుట్టాడా అనే ఆలోచనలతో ఆయన సగం చచ్చి బ్రతికాడు. రోజు ఇదే ఆలోచనతో తన కంట్లో కన్నీరు ఆవిరేంత వరకు ఏడ్చేవాడు. అలా తను ఏడుస్తుంటే తన యజమాని పదే పదే కొట్టేవాడట. వారి భాష సరిగా తెలియక నల్ల గొర్రెను పట్టుకోమంటే తెల్ల గొర్రెను పట్టుకున్నందుకు నజీబ్ ను హస్తమాను దాడి చేశాడట. ఒక రకంగా తన యజమాని సోదరుడితో పాటు మరో సోదరుడు కూడా ఆయనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవారట. అనారోగ్యం వచ్చినా కూడా పట్టించుకునేవారు కాదట. జుట్టు, గడ్డం విపరీతంగా పెరిగిపోయాయి. అసలు ఆ రూపం ఎలా ఉందంటే ఒక భిక్షాటన చేసేవారు కూడా అంత లోతైన స్థితిలో ఉండదేమో అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 700 గొర్రెలతో పాటు తను కూడా ఒక గొర్రెగా మిగిలిపోయాడు ఆ ఎడారి ప్రాంతంలో. ఒకవేళ చనిపోతే ఈ ఎడారిలోనే పడేస్తారేమో అనే కఠోరమైన మనస్తాపకు గురైపోయాడు. అలా ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా 730 రోజులు, 2 సంవత్సరాల నాన్ స్టాప్ నరకాన్ని అతి దగ్గరగా చూశాడు నజీబ్. ఆయన పడుతున్న నరకాన్ని చూడలేక కాలమే కరిగి తాను తప్పించుకోవడానికి ఒక్క రోజుని ప్రసాదించింది. ఆ రోజే తన యజమాని కుమార్తె పెళ్లి రోజు. ఆ పెళ్లికి తన యజమానితో పాటు అతని సోదరుడు కూడా ఆ రోజు రాత్రి వెళ్లిపోయాడు. చుట్టూ ఇసుక ఎడారి, ఏ అడుగుజాడ ఎక్కడ పెడితే ఎక్కడికి దారి తీస్తుందో బాగా తెలిసిన ఎడారి. అలాంటి అవకాశం కోసమే నజీబ్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. రాత్రి కాస్త అర్ధరాత్రి అయ్యింది. ఒక్కసారిగా ఒంట్లో బలం పుంజుకున్నాడు. తాను తప్పించుకోవడానికి ఉన్న స్థలం నుండి ఒక్కసారి అడుగు బయట పెట్టాడు. వెనక్కి తిరిగి చూడలేదు. ఎలాగైనా సరే ప్రాణాలతో బయట పడాలి అనుకున్నాడు. 1.5 రోజులు నాన్ స్టాప్ గా పరిగెత్తాడు. అలా పరిగెడుతూ తనలాగే బందీలో ఉన్న ఒక మలయాళీ కార్మికుడిని కలిశాడు. 2 సంవత్సరాల తరువాత 3వ వ్యక్తిని చూసిన నజీబ్ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కాస్త దగ్గరగా వెళ్లి అతన్ని పలకరించాడు నజీబ్. అతని మాటలు విన్న తరువాత అతను కూడా మోసపోయి అక్కడ గొర్రెలను మేపడానికి చిక్కుకున్నాడు అని తెలిసింది. ఇద్దరు కలిసి పారిపోదాం అనుకున్నారు. కాకపోతే ఆయన ఉండే చోటు యజమాని పూర్తి నిఘాలో ఉండడం వల్ల ఆయన తప్పించుకోవడానికి వీలు కాలేదు. దేవుడి దయ వల్ల నువ్వు కూడా తప్పించుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అని మనసులో అనుకొని అతన్ని కాస్త దారి వివరాలు కనుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు నజీబ్. కాస్తంత దూరం వెళ్ళగానే నజీబ్ కి ఒక రోడ్డు కనిపించింది. ఆ రోడ్డుపై గంటల తరబడి వాహనాలు ఆపినా ఎవ్వరు ఆగడం లేదు. చివరికి ఒక మనసున్న మహారాజు వాహనాన్ని ఆపాడు. అతను మంచి మనసుతో నజీబ్ ను రియాద్ లో డ్రాప్ చేశారు. అక్కడ నుంచి నజీబ్ సౌదీ అరేబియా రాజధానిలో అడుగు పెట్టాడు. అక్కడ ఎట్టకేలకు మలయాళీ రెస్టారెంట్ ను కనుక్కున్నాడు
నజీబ్. వారు ఆయనను భోజనాలు పెట్టి కొత్త దుస్తులు ఇచ్చి శవరం చేసి స్నానం చేయించారు. 2 సంవత్సరాల తరువాత తల స్నానం చేశాడు. అది ఒక పునర్జన్మలా భావించాడు నజీబ్. రియాజ్ లో నజీబ్ కు సంబంధించిన బంధువులు ఉండడంతో వారిని సంప్రదించి పాస్పోర్ట్ మరియు వీసా పత్రాలు లేకపోవడంతో దేశ న్యాయ వ్యవస్థకు లొంగిపోవాలి అనుకున్నాడు. అక్కడ అధికారులు నజీబ్ దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతో నజీబ్ ను 10 రోజులు జైల్లో ఉంచారు. నజీబ్ ఒకప్పుడు ఎడారిలో పడిన బాధల కంటే ఆ జైలు 1000 రెట్లు మంచిగా ఉండేదట. 2 సంవత్సరాల తర్వాత ప్రశాంతమైన నిద్రను చెవి చూశాడు నజీబ్. అంత హాయిగా అనిపించిందంట ఆ జైలు. ఎట్టకేలకు 10 రోజులు పూర్తి అవడంతో అక్కడకు పాస్పోర్ట్లు పోగొట్టుకొని వలస వచ్చిన కార్మికులను అలాగే ఏజెంట్లచే మోసపోయిన వారి అందరినీ ఆ సంస్థ అక్కడ నుండి ఇండియాకు పంపించే కార్యక్రమం చేపట్టింది. అలా 1993లో స్టార్ట్ అయిన నజీబ్ కథ 1995వ సంవత్సరంలో నజీబ్ ఇండియాలో అడుగు పెట్టాడు. తన భార్య బిడ్డలను కలుసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత నజీబ్ తన ఆరోగ్యాన్ని బాగుపరుచుకొని హెబ్రోన్ కి వెళ్ళాడు. ఈసారి పనికి అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యామిన్ కు నజీబ్ తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యామిన్ నవలగా ఆడు జీవితం పేరుతో రాసి 2008లో వెలువరిచారు. అది సంచలనంగా మారింది. ఇప్పటికీ 100కు పైగా ఎడిషన్స్ వచ్చాయి. దాదాపుగా 8 భాషల్లో అనువాదమైంది. అంతటితో ఆగిపోకుండా ఈ కథ సినిమా వాళ్ళను కూడా ఆశ్చర్యపరిచింది. దాదాపుగా 8 భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంగ్లీష్ లో ద గోట్ లైఫ్, మన తెలుగులో ఆడు జీవితం పేరుతో ఈ సినిమా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది. ఈ కథ విన్న తరువాత మన సొంత దేశం వదిలిపెట్టి పరాయి దేశానికి వెళ్లి అక్కడ బానిస బతుకు బ్రతకడం కంటే మన దేశంలోనే కారం పువ్వ తిని చనిపోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఈ వీడియో చూసిన తర్వాత మీ తోటి స్నేహితులు కావచ్చు అండ్ అలాగే బంధుమిత్రులు అయి ఉండొచ్చు. ఎవరైనా గల్ఫ్ దేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి చూపిస్తుంది యూట్యూబ్. పక్క దేశాల్లో జరిగే అరాచకాల గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్స్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మరిన్ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తాయి. మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. నెక్స్ట్ వీడియో.